వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు వర్గీకరణకు సంబంధించి అనిమేలియా రాజ్యం చూద్దాం. వృక్ష రాజ్యం అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ జంతు రాజ్యం లేదా అనిమేలియా. అనిమేలియా రాజ్యంలో అన్ని కూడా కణజాలాలు ఉన్నటువంటి జీవుల్ని చేర్చారు. ఇక్కడ చూడండి, కణజాలాలు లేనటువంటి జంతువులు ఏవి అంటే అనిమేలియా రాజ్యంలో చేర్చబడ్డ కణజాలాలు లేని జంతువులు స్పంజికలు. నెక్స్ట్ వన్, అనిమేలియా రాజ్యంలో ఎలాంటి జీవులను చేర్చారు అంటే నిజ కేంద్రక జీవులను, బహుకణ జీవులను, పరపోషక జీవులు. నిజ కేంద్రక, బహుకణ జీవులు, పరపోషణ జరిపేటటువంటి జీవులని అనిమేలియా రాజ్యంలో చేర్చడం జరిగింది. వీటిలలో పోషణ ఎక్కువగా పరపోషణ విధానం కదా, దాంట్లో కూడా జాంతవ భక్షణ ఎక్కువగా ఉంటుంది. కొన్ని మాత్రం పరాన్న జీవులుగా ఉంటాయి. నిల్వాహార పదార్థం గ్లైకోజన్ ఉంటుంది. జంతు రాజ్యంలో నిల్వాహార పదార్థం వచ్చేసి గ్లైకోజన్ ఉంటుంది. మళ్ళీ కణజాలాల యొక్క అభివృద్ధి ఉన్నత స్థాయి ఆధారంగా అనిమేలియా రాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించారు. కణజాలాల అభివృద్ధి ఉన్నత స్థాయి ఆధారంగా అనిమేలియా రాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించారు. ఒకటి పారాజోవా, ఇంకొకటి యూమెటాజోవా. పారాజోవా, యూమెటాజోవా. ఫస్ట్ వన్ పారాజోవా ఉపరాజ్యం గురించి చూసినట్టయితే స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులను చేర్చారు. స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవుల్ని ఈ పారాజోవాలో చేర్చారు. పారాజోవాలో ఒకే ఒక వర్గం ఉంటుంది, అది పొరెపెరా. ఉదాహరణకి స్పంజికలు, ఇంతకు ముందే చెప్పుకున్నాం. స్పంజికలలో స్పష్టమైనటువంటి కణజాలాలు ఉండవు. ఈ స్పంజికలను ఎక్కడ చేర్చారు అంటే పారాజోవా అనేటటువంటి ఉపవర్గంలో, పొరెపెరా అనే వర్గంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి యూమెటాజోవా. పారాజోవా ఉపరాజ్యం అయిపోయింది. నెక్స్ట్ వన్ యూమెటాజోవా. ఈ యూమెటాజోవా కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక్కసారి చార్ట్లో చూడండి. యూమెటాజోవా మొత్తం ఎనిమేలియాలో 2 ఉపరాజ్యాలు, పారాజోవా, యూమెటాజోవా. పారాజోవా అయిపోయింది కదా, నెక్స్ట్ యూమెటాజోవా. యూమెటాజోవాలో చూస్తే 2 శ్రేణులు ఉంటాయి. యూమెటాజోవాలో మళ్ళీ 2 శ్రేణులు, రేడియేటా, బయలటీరియా. రేడియేటాని ఏమంటారంటే డిప్లోబ్లాస్టికా అంటాం, బయలటీరియాని ట్రిప్టోప్లాస్టికా అంటాం. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, అసలు యూమెటాజోవాలో ఏం చేర్చారంటే స్పష్టమైన కణజాలాలు కలిగిన జీవుల్ని యూమెటాజోవాలో చేర్చారు. దీనిలో 2 ఉంటాయి కదా, రేడియేటా, బయలటీరియా. రేడియేటా, బయలటీరియా. రేడియేటా గురించి చూసినట్టయితే రేడియేటా దానిలో ఏం చేర్చారంటే ఇవి శ్రేణులు. రేడియేటా అనేది శ్రేణి. రేడియేటాలో వలయ సౌష్ఠవం, ద్విస్తరిత శరీరం గల జీవులను చేర్చడం జరిగింది. వలయ సౌష్ఠవం, ద్విస్తరిత శరీరం గల జీవులను దీనిలో చేర్చారు. దీనిలో మళ్ళీ 2 వర్గాలు ఉన్నాయి. ఇంతకుముందు పారాజోవాలో అయితే ఒకటే వర్గం ఉంది, ఇక్కడ మాత్రం శ్రేణులు ఉన్నాయి. శ్రేణి లోపల మళ్ళీ 2 వర్గాలు, నిడేరియా, టీనోపోరా. నిడేరియాకు ఉదాహరణ హైడ్రా ఆరిలియా చెప్పొచ్చు, టీనోపోరాకి కంకయుత జెల్లీలు. నెక్స్ట్ వన్ బయలటీరియా. బయలటీరియానే ట్రిప్టోప్లాస్టికా అని కూడా పిలుస్తారు. ఈ బయలటీరియాలో ఏముంటుంది అంటే ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగినటువంటి త్రిస్తరిత జీవులు ఉంటాయి. త్రిస్తరిత అంటే 3 త్వచాలతో ఉంటాయి. మధ్యత్వచం, బాహ్యత్వచం, మధ్యత్వచం, అంతత్వచం, 3 త్వచాలు కలిగినటువంటి జీవులు ఉంటాయి. దీంట్లో మళ్ళీ 2 డివిజన్లు ఉంటాయి. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. రేడియేటా, బయలటీరియా. రేడియేటా అయిపోయింది, నెక్స్ట్ బయలటీరియా. బయలటీరియాలో మళ్ళీ 2 డివిజన్లు, ప్రోటోస్టోమియా, డ్యూటిరోస్టోమియా. ప్రోటోస్టోమియా, డ్యూటిరోస్టోమియా. ప్రోటోస్టోమియాలో మళ్ళీ 3 సబ్ డివిజన్లు ఉంటాయి, ఏసిలోమేటా, సూడోసిలోమేటా, షైజోసిలోమేటా. డ్యూటిరోస్టోమియాలో ఒకటే ఒక సబ్ డివిజన్ ఉంటుంది, అది ఎంట్రోసిలోమేటా. ఇక్కడ మీకు చార్ట్లో అయితే ఈజీగా అర్థమవుతుంది. టోటల్ ఎనిమేలియాలో 2 ఉపరాజ్యాలు, పారాజోవా, యూమెటాజోవా. యూమెటాజోవాలో మళ్ళీ 2 శ్రేణులు, రేడియేటా, బయలటీరియా. బయలటీరియాలో మళ్ళీ 2 డివిజన్లు, ప్రోటోస్టోమియా, డ్యూట్రోస్టోమియా. ప్రోటోస్టోమియాలో మళ్ళీ 3 సబ్ డివిజన్లు, ఏసిలోమేటా, సూడోసిలోమేటా, సైజోసిలోమేటా. డ్యూటిరోస్టోమియాలో వచ్చేసి ఒకే ఒక సబ్ డివిజన్ ఉంటుంది, అది ఎంట్రోసిలోమేటా. వీటిని ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ పోదాం. రేడియేటా అంటే వలయ సౌష్ఠవం ఉండి ద్విస్తరిత శరీరం గల జీవులు ఉంటాయి. దీనిలో 2 వర్గాలు, నిడేరియా, టీనోపోరా. నిడేరియాలో ఉదాహరణ హైడ్రా ఆరిలియా, టీనోపోరాకు ఉదాహరణ కంకయిత జెల్లీలు. బయలటీరియాలో ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగిన త్రిస్తరిత జీవులు ఉంటాయి. మళ్ళీ దీంట్లో 2 డివిజన్లు,
ఒకటి ప్రోటోస్టోమియా, ఇంకోటి డిట్రోస్టోమియా. ప్రోటోస్టోమియాలో ఆది ఆంత్రరంధ్రం నోరుగా అభివృద్ధి చెందిన జీవులు. ప్రోటోస్టోమియాలో ఆది ఆంత్రరంధ్రం నోరుగా అభివృద్ధి చెందిన జీవుల్ని చేర్చారు. మళ్ళీ దీనిలో 3 సబ్ డివిజన్లు: ఏసిలోమేటా, సూడోసిలోమేటా, షైజోసెలోమేటా. ఏసిలోమేటా అంటే దీనిలో ఉంది ఏ ఫర్ ఆబ్సెంట్, అంటే శరీర కుహర రహిత జీవులు. శరీర కుహరం లేనటువంటి త్రిస్తరిత జీవులను ఏసిలోమేటా అంటాం. ఫస్ట్ టైం ఘనదేహం సాలిడ్ బాడీని కలిగినటువంటి జీవులు ఈ ఏసిలోమేటా జీవులు. ఉదాహరణకి ప్లాటిహెల్మింథిస్. ఏసిలోమేటా జీవులకు ఉదాహరణ ప్లాటిహెల్మింథిస్. నెక్స్ట్ వన్ సూడోసిలోమేటా. సూడో అంటే మిథ్య అని అర్థం, సిలోమ అంటే శరీర కుహరం. అంటే మిథ్య శరీర కుహరం కలిగినటువంటి జీవుల్ని సూడోసిలోమేటా అంటాం. ఉదాహరణకి నెమటోడా. థర్డ్ వన్ షైజోసిలోమేటా. షైజో అంటే నిజమైన, సిలోమేటా అంటే శరీర కుహరం కలిగిన జీవులు. షైజోసిలోమేటా అంటే నిజమైనటువంటి శరీర కుహరం కలిగినటువంటి జీవులను షైజోసిలోమేటా అంటాం. ఉదాహరణకి అనలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా. అనలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా. దీంట్లో ఉండేటటువంటి శరీర కుహరం ఏంటిదంటే విభక్త శరీర కుహరం. విభక్త శరీర కుహరం ఉంటుంది. అంటే బాహ్య త్వచం అనేది విచ్ఛేదనం చెందడం వల్ల ఏర్పడుతుంది కాబట్టి దీన్ని విభక్త శరీర కుహరం అని అంటాం. నెక్స్ట్ వన్ డ్యూటెరోస్టోమియా. డ్యూటెరోస్టోమియాలో ఏమవుతుందంటే ఆది ఆంత్రరంధ్రం అనేది పాయువుగా మారుతుంది. ఆది ఆంత్రరంధ్రం పాయువుగా ఏర్పడేటటువంటి జీవుల్ని డ్యూటెరోస్టోమియాలో చేర్చడం జరిగింది. దీంట్లో ఒకటే ఒక సబ్ డివిజన్ ఉంటుంది, అది ఎంట్రోసిలోమేటా. ఎంట్రోసిలోమేటాలో ఉండేటటువంటి శరీర కుహరం ఏంటిదంటే ఆంత్ర శరీర కుహరం. ఆంత్ర శరీర కుహరం అంటే ఆది ఆంత్రం నుంచి శరీర కుహరం ఏర్పడుతుందాన్ని ఆంత్ర శరీర కుహరం అంటాం. ఉదాహరణకి ఇకైనోడెర్మటా, హెమికార్డేటా, కార్డేటా. ఇకైనోడెర్మటా, హెమికార్డేటా, కార్డేటా. షైజోసిలోమేటా, ఎంటెరోసిలోమేటా ఈ రెండిట్లలో శరీర కుహరం ఉంది కదా, నిజమైన శరీర కుహరం ఉంది కాబట్టి దీంట్లోనేమో ఏదో ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, దీంట్లోనేమో విభక్త శరీర కుహరం ఉంటుంది, దీంట్లోనేమో ఆంత్ర శరీర కుహరం ఉంటుంది. ఈ రెండిట్లలో నిజమైనటువంటి శరీర కుహరం ఉంటుంది కాబట్టి షైజోసిలోమేటాని, ఎంటెరోసిలోమేటాని ఈ రెండింటిని కలిపి యూసిలోమేటా అని పిలుస్తారు. షైజోసిలోమేట్ని, ఎంటెరోసిలోమేటాని కలిపి యూసిలోమేటా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ప్రోటోస్టోముల యొక్క పిండాలను మొజాయిక్ పిండాలు అంటారు. ప్రోటోస్టోముల యొక్క పిండాలను మొజాయిక్ పిండాలు అంటారు. డ్యూటెరోస్టోముల యొక్క పిండాలను రెగ్యులేట్ పిండాలు అంటారు, రెగ్యులేటివ్ పిండాలు అంటారు. ఓకే అండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది లెసన్. మీరు ఆ ఫ్లో చార్ట్ని ఫాలో అయినట్టయితే, టీ డయాగ్రామ్ ఉంది కదా దీన్ని ఫాలో అవుతూ ఒక్కొక్క దాని గురించి చదువుకున్నట్టయితే, ఫస్ట్ ఇది చార్ట్ గీసుకోండి. ట్రీ చార్ట్ని గీసుకొని ఒక్కొక్కటి ఫాలో అయినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. ఇగో ఈ చార్ట్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఫాలో అయితే ఒక్కొక్క దాని గురించి దేంట్లో ఏ జీవులను చేర్చారనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి అనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.